ఉపాధి హామీ పనులకు సంబంధించిన పేరు ఏదైతే మహాత్మా గాంధీ పేరు ఉందో ఈరోజు చూసుకుంటే ఆ పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదన చేసింది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే విశాఖలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మహాత్మా గాంధీకి కూడా వినతిపత్రం ఇచ్చి వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చెప్పండి, అంటే పేరు మార్పు వలన ఏమైనా నష్టం వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు మేము ప్రయత్నిస్తుంది పోరాటం చేసిన పేరు కోసం కాదు, పేద ప్రజలు పొట్టకూడు కట్టారు కాబట్టి ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాలు కానివ్వండి, రూపొందించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ రోజు 2005లో 13 నెలలు సుదీర్ఘకాలం ప్రతి ఒక్క ప్రతిపక్షాలని మిత్రపక్షాలని కలుపుకొని ఒక చట్టాన్ని రూపొందిస్తే ఈరోజు మూడే మూడు రోజుల్లో ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని రూపొందించి ఆ చట్టంలోని ఆనాడు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అలాగే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తే ఈరోజు ఈ చట్టంలో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రాల మీద భారాలు మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. దీనికి మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు 700 జిల్లాల్లో ప్రతి హెడ్ క్వార్టర్లోని గాంధీ విగ్రహాల దగ్గర శాంతియుత నిరసన ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఈ యొక్క శాంతియుత నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని విబిజీ రామ్జీ అనే చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. మీరు ప్రపంచ దేశాల్లోనే మహాత్మా గాంధీని దేవుడిలా కొలుస్తూ ఉంటే మీరు ఈరోజు మహాత్మా గాంధీని ఒక బ్యానర్ మీద స్వచ్ఛ భారత్కో లేకపోతే ఇంక దేనికో వాడుకుంటున్నారు తప్పితే మహాత్మా గాంధీ గారికి ఇచ్చే విలువని మీరు ఈరోజు మన దేశంలో కోల్పోతున్నాము. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా నీచంగా ఆయన అవమానిస్తున్నారని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీ విబిజీ రామ్జీ అనే చట్టాన్ని ఏదైతే నాథూరామ్ గాడ్సే పేరు వచ్చే విధంగా వాళ్ళు క్రియేట్ చేసి దీన్ని విబిజీ రామ్జీ అని పెట్టారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు మహాత్మా గాంధీ పేరు కోసం కాదు, మేము ఉపాధి హామీ కూలీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ పోరాటం చేస్తూ ఉన్నామని చెప్పేసి మీ అందరూ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే దీని మీద పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అని బీజేపీ చెప్తుంది. నిజంగా ఒపీనియన్ తీసుకోవడానికి ముందే ఎందుకు ఇలా పెట్టినట్టు? ఒకటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి ఇవాళ 5 నెలలు బట్టి వేతనాలు చెల్లించలేదు. ఆ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవే చెల్లించపోగా అలాగే మన రాష్ట్రం ఏదైతే ఉందో ఇవాళ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. అలాంటిది మన రాష్ట్రాన్ని తీసుకుంటే 40% రాష్ట్రం మీద భారం మోపుతున్నారు. కనీసం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఈ విషయం మీద వాళ్ళకి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10% బిల్లులే ఉన్న పెండింగ్ బిల్లులే పే చేయలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి 40% ఎక్కడి నుంచి తెస్తారు? పెద్దల మీద భారం పడుతుంది. ఇవాళ మన మీద ట్యాక్సులు పడుతున్నాయి, మన మీదే అన్నీ పడుతున్నాయి. రకరకాల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మానేసి మన స్టేట్ మీద వేస్తున్నారు. అదొకటి. ఏదైతే 100 రోజులు చెప్తారు ఉపాధి హామీ ఇస్తారు, ఆ 100 రోజులు ఎప్పుడు ఇస్తారు అన్నది ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి నచ్చిన టైంలో ఇస్తే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే టైంలో రమ్మంటే వెళ్తారా? అవదు కదండి. అలాగే ఏంటైతే ఒక టైంలో ఇలాగ నెలకు 15 రోజులు ఇస్తా ఉన్నారు. ఆ 15 రోజులు ఇమ్మనండి, దానికి క్లారిటీ ఇమ్మనండి. ఆ క్లారిటీ లేదు, జనాలకి క్లారిటీ లేదు. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్న ఈ వర్కర్స్ ఉన్నారో వర్కర్స్కి ఉన్న ఆ ఎంప్లాయీస్ని కూడా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఉన్న కూలీలు ఇప్పుడు ఏవైతే పని దినాలు ఉన్నాయో పని దినాలు కూడా తగ్గించే ఆలోచనలు ఉన్నారు. ఇది ఒక గ్రామాల నుంచి పట్టణాలకి వలసలు వెళ్ళిపోకుండా ఉండడానికి ఆ రోజు ప్రజలు కడుపు కొట్టకూడదని పేదరికాన్ని నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం ఈ చట్టాన్ని చేసింది. అటువంటి చట్టాన్ని దురుద్దేశంతో ఇవాళ మహాత్మా గాంధీ పేరు కూడా తీసే ఆలోచనలో ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు ఏకం తుడిచిపెట్టిపోవాలని ఆలోచన కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇది కొనసాగించాలి. ఇది ఓన్లీ పేరు ఒకటే కాదు, పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు. పేదరిక నిర్మూలన ఎక్కడ జరుగుతుంది? పేదరిక నిర్మూలన కాదు, పేదరికాన్ని పెంచుతున్నారు. వీళ్ళు వచ్చి కార్పొరేట్స్ని పెంచుతున్నారు. మరి ముఖ్యంగా ఏ పార్టీ కోసమో ఇది మైలేజ్ కోసమో కాదు. మన భారతదేశంలో పేదరికం అనేది ఎక్కువగా ఉంది. ఆ పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవేళ పేద ప్రజలు పొట్టకొట్టకుండా పేద ప్రజలకి రోజువారీ వేతనం 400 రూపాయలు చేయాలని, వాళ్ళకి 120 రోజులు పని దినాలు పెంచాలని, వాళ్ళకి ఇప్పుడు ఉండిపోయినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని మన రాష్ట్రం తరపున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీకి అక్కడికి చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయమని ఈరోజు
ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు వేరువేరు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవానికి గతంలో చూసుకుంటే పనికి ఆహార పథకం, ఉపాధి పథకం పేరిట ఎవరైతే కూలీలు ఉంటారో వారు వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్లకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. కానీ ఈరోజు నిధులు బట్టి ఈ పథకాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రయత్నించడమే కాకుండా రాష్ట్రాలపై అధిక భారం వేసే ప్రయత్నం చేస్తుందని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. ఈరోజు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆ చట్టాన్ని మార్పులు చేసి ఆ చట్టాన్ని పేద ప్రజల కడుపుకు ఏదైతే కొడుతుందో బీజేపీ ప్రభుత్వం దాన్ని నిరసనగా ఈరోజు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మా కాంగ్రెస్ పార్టీ AICC వారు ఇచ్చిన కాల్స్ పిలుపు మేరకు మేమందరం ఈరోజు ఇక్కడ వన్ డే శాంతియుతమైన ధర్నా చేయడం, నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికి మా ముఖ్య నినాదం, మా పోరాటం ఏంటంటే గాంధీ గారి పేరుని యాజిటీస్గా కొనసాగించాలి. అలాగే రైతులకి ఆ చట్టంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాన్ని అలాగే కొనసాగించాలని, అలాగే రైతు కూలీలకి ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో పనికి ఉపాధి హామీ పథకం కింద చేసే కూలీలు ఎవరున్నారో వాళ్ళందరికీ మినిమం వేతనం 400 రూపాయలు ప్రతి కూలీకి ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో యాజిటీగా కొనసాగించాలి. అది కొనసాగించిన పక్షంలో ఇది ఇక్కడ ఈ రోజు నుంచి నిన్న 10వ తారీఖు జనవరి 10వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి 25వ తారీఖు వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. మా AICC ఆధ్వర్యంలో అలాగే PCC ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెలంతా మేము ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నాం ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖు మొదలుకొని ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ఈ నిరసనలో ప్రతి వార్డులో, గ్రామాల్లో, పంచాయతీల్లో, జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో AICC ఆధ్వర్యంలో, PCC ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటానికి, శాంతియుత పోరాటానికి మీకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, 10% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఈరోజు 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అంటుంది, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టమని ఈ ఏదైతే చట్టంలో చేర్చారో అది మానుకొని 90% కంటిన్యూ చేయాలి, లేదంటే 100% పెంచాలి. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని మేము తెలియపరుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే కాకుండా 100 రోజులది ఇంకా పెంచాలి కూలీలకి. 100 రోజులు ఏదైతే భద్రత ఇచ్చారో ఆ భద్రత ఈ ఉపాధి హామీ పథకంలో ఏదైతే కూలీలకి ఒక భద్రత కలిగించింది ఈ చట్టం ద్వారా, ఆ చట్టంలో ఉండే భద్రతని కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ఇప్పటి వరకు 5 నెలలు బట్టి ఈ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీ శాఖ మినిస్టర్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 5 నెలల బకాయిలు చెల్లించాలి, గాంధీ మహాత్మా తాలూకా పేరుని కొనసాగించాలి. ఈ చట్టం ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొనసాగించాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శాంతియుతంగా తెలియపరుచుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.